మనతో పాటు మీరా సంఘమిత్ర గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్కారం. చెప్పండి మేడం. ఇప్పుడు మూసి పక్షాలన పేరుతోటి ఇక్కడ రాష్ట్ర సర్కార్ సిద్ధంగా అయిపోయింది. మూసి పక్షాలన చేస్తాము అని చెప్పేసి కూడా అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో దాదాపుగా నార్సింగ్ నుంచి నాగోల్ వరకు ఏదైతే మూసి ఒడ్డున ఉన్నారో ఆ ప్రజలంతా ఖాళీ చేసిపోవాలని చెప్పేసి గత 2 ఏళ్ల నుంచి పిలుపునిస్తున్నది. అయినా నిమ్మకి నీరెత్తినట్లనే ఉంటున్నారు కానీ మా పని మేము చేసుకొని వెళ్ళిపోతాం అని చెప్పేసి క్లుప్తంగా చెప్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఈ మొత్తం ప్రాజెక్ట్ అనేది దీనికి ఒక 30 ఏళ్ల చరిత్ర ఉంది. వేరే వేరే పార్టీల హయాంలో వాళ్ళందరూ దీనికి ముందుకు తీసుకెళ్లాలని చూశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీని ఒక చాలా పెద్ద స్కేలులో ఈ మూసీ ప్రక్షాళన పేరుతో మూసీ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. సో మేము మూసీ జనాందోళన్ ఒక రాజకీయేతర వేదికగా మేము అడుగుతుంది ఏంటంటే నదిని పరిశుభ్రం చేయాలి, నది ప్రక్షాళన చేయాలంటే దాన్ని అందరం స్వాగతిస్తాము. దానికి సంబంధించిన ప్రణాళిక వేరే. మీరు ఇండస్ట్రియల్ పొల్యూషన్ని ట్రీట్ చేయాలి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాన్స్ పెట్టాలి, దానికి నిధులు కేటాయించాలి, అది చేయండి, దాన్ని స్వాగతిస్తాం. కానీ అది కాకుండా నది ప్రక్షాళన పేరుతో మీరు ఇంత పెద్ద స్థాయిలో భూసేకరణ ఆల్రెడీ జీవో నంబర్ 921 డిసెంబర్ 2025లోనే ప్రభుత్వం రిలీజ్ చేసింది. దాని ప్రకారం దాదాపు 3,300 ఎకరాల భూములు, 10,000 పైన స్ట్రక్చర్స్ దాన్ని మేము అక్విజిషన్ చేస్తామని అంటున్నారు. సో మేము పదే అడిగింది. అండ్ దీన్ని మేము బట్టి విక్రమార్క గారు వాళ్ళతో కలిసినప్పుడు కూడా మార్చ్లో మేము ఇదే ప్రశ్నను అడిగాము. ఇంత పెద్ద స్థాయిలో భూసేకరణ ఎందుకు, ఇంత వేలాది మందిని నిర్వాసితులు చేయడం ఎందుకు? నది ప్రక్షాళన వేరే, ఈ రియల్ ఎస్టేట్ అండ్ కాంక్రిటైజేషన్ వేరే. సో అసలు ఈ ప్రాజెక్ట్ నిజంగా దీని ఉద్దేశం ఏంటి అండ్ దానికి ఒక పబ్లిక్ పర్పస్ అంటే ప్రజా ప్రయోజనం ఒక నిర్వచనం ఉందా, దాన్ని మీరు నిరూపించండి అని పదే అడుగుతున్నాము. సో ఈ మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా తాజ్ కృష్ణాలో ఒక మీటింగ్ పెట్టి లేదు ఇది మొత్తం ప్రజా ప్రయోజనం అని చెప్పారు. MRDCL కూడా వాళ్ళు తాజ్ కృష్ణాలో ఒక డీటెయిల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో అందులో కూడా అసలు ఎంతవరకు మేము చూస్తే మొత్తం పెద్ద రియల్ అంటే ఒక కమర్షియలైజ్డ్ ఒక అప్రోచే ఉంది. కానీ నిజంగా నది పరిశుభ్రానికి సంబంధించిన వివరాలు అయితే వాళ్ళ ప్రెజెంటేషన్స్లో మాకు అసలు కనిపించలేదు. ఆ తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ ఫామ్ అయింది 27 మార్చిలో. ఆ తర్వాత మేము డీటెయిల్డ్గా ఒక వివరమైన సబ్మిషన్ క్యాబినెట్ సబ్ కమిటీకి ఇచ్చాము. వాళ్ళ వైపు నుంచి జవాబు వస్తుందని ఆశిస్తే MRDCL వాళ్ళు జవాబు ఇవ్వడం జరిగింది. అండ్ మేము క్యాబినెట్ సబ్ కమిటీని కూడా అడిగింది ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్లో చాలా వివరాలు ఇప్పటి వరకు ప్రజల ముందు లేదు. DPRకి సంబంధించి, పర్యావరణ ప్లానింగ్కి సంబంధించి, క్లియరెన్సెస్కి సంబంధించి, ఫండింగ్కి సంబంధించి, రివర్ బౌండరీకి సంబంధించి, బఫర్ జోన్కి సంబంధించి, సో ఇవన్నీ వివరాలు, మ్యాప్స్, డాక్యుమెంట్స్ మీరు ప్రజల ముందు పెట్టాలి, ప్రజల భాషలో కూడా అది అవైలబుల్గా ఉండాలి అని మేము రాస్తే ఇప్పటివరకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. కానీ 8th మార్చిని కూడా ఒక మీటింగ్ జరిగింది. అండ్ అందులో కూడా మినిస్టర్స్ వాళ్ళు ముఖ్యంగా ప్రాజెక్ట్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆగస్ట్ 26 నుండి డిసెంబర్ 27 వరకు ఒక 18 నెలల ఒక ప్రణాళిక, వాళ్ళొక టైం లైన్, వచ్చే ఎన్నికల్ని చూసుకుంటూ వాళ్ళొక ప్రణాళిక పెట్టుకుంటున్నారు. కానీ నిజంగా ప్రజల కోణం నుంచి, నది సురక్ష కోణం నుంచి అయితే ప్లానింగ్ జరుగుతుంది అన్నట్టు మాకు ఇప్పటి వరకు కనిపించట్లేదు. మీరు అట్లా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు కింద ఉన్న వాళ్ళకు నల్గొండ జిల్లాకు ఎక్కువ ఇబ్బంది అవుతున్నది, రైతులు పంటలు పండించుకోలేకపోతున్నారు, కడుపులో ఉన్న బిడ్డ కూడా ఏదో ఒక వ్యాధితోని బాధపడవలసిన అవసరం వస్తున్నది. ఈ ప్రక్షాళన అవసరం, అది మేము అసలు కంటిన్యూస్ గా చెప్తున్నాము. ఇండస్ట్రియల్ వేస్ట్ అసలు కింద దిగువ ప్రాంతాల్లో రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, పైనుంచి ఇండస్ట్రియల్ టాక్సిసిటీ మొత్తం కిందికి వెళ్తుంది. ఇటీవల మానవ హక్కుల వేదిక తరఫున ఒక స్వతంత్ర బృందం వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ నివేదిక వాళ్ళు కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. సో దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకొని మీరు కాలుష్యకారక ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో దాన్ని అసలు నివారించకుండా దానికి సంబంధించిన చట్టాలు, రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అది నివారించట్లేదు, కొత్త ఇండస్ట్రీస్కి మీరు పర్మిషన్ ఇస్తున్నారు. సో ఒకవైపు అదంతా జరుగుతూ ఉంటే ఇంకొక వైపు పైన ఉత్తుతి మాటలు మాకు రైతుల పట్ల చాలా ఒక ఇది ఉంది, సానుభూతి ఉంది చెప్పడంలో మాకు అసలు ఇది అర్థం అవ్వట్లేదు. రైతుల పట్ల సరే మీకు సానుభూతి ఉందా, మంచిదే, మాకు ఉంది. కానీ దానికి చేయాల్సింది ఏంటి? నిర్దిష్టంగా చేయాలంటే కాలుష్యకారక కంపెనీలు వాళ్ళు అసలు వెదజల్లుతున్న వ్యర్థాల మీద మీరు ఒక కఠినంగా చర్యలు తీసుకోవాలి. అది తీసుకోవట్లేదు. రైట్. ఇక్కడ నైట్ బిజినెస్ కూడా చేస్తాం కాబట్టి ఎందుకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగానే మాది ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏ అయితే బఫర్ జోన్లో ఉన్నాయో ఆ ఇండ్లు మాత్రమే కూల్చేస్తున్నాం, అన్ని కాదు అని చెప్పేసి కూడా RBX అని కూడా గతంలో రాయడం అనేది జరిగింది. అవి పైన ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎంతమంది ప్రతిపక్ష నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా అవసరమైతే బుల్డోజర్ ఎక్కుతుంది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గంట పదంగా చెప్పడం జరిగింది. ఈ వాక్యాలను ఎట్లా చూస్తారు మరి? అంటే ఎవరిపైన బుల్డోజర్లు ఎక్కుతాయి అంటే ఎవరైతే అడ్డొస్తారో మీలాంటి వాళ్ళపైన, లేకుంటే పేద ప్రజలపైన, అక్కడ గూడు నీడ కట్టుకున్న పైన ఎక్కుతాయా?
అభివృద్ధి అనేది బుల్డోజర్లతో జరగొద్దండి. మన దేశంలో ఒక రాజ్యాంగం అని ఉంది. ఆ రాజ్యాంగం ఆధారంగానే జరగాలి ఏదైనా కదా. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఒక కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, అంటే ఏ ప్రాజెక్ట్ ప్రభుత్వం చేపట్టినా దాని లాభాలేంటి, నష్టాలేంటి, సామాజికంగా, ఆర్థికంగా మొత్తం అన్ని కోణాల నుంచి ఎకనామిక్గా మొత్తం అది చూసి దాని ఆధారంగా ముందుకెళ్ళాలి. సో ఈ ప్రాజెక్ట్లో మాకు అసలు ఇప్పటివరకు దీని కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఏంటి అన్నది కూడా వీళ్ళు అసలు బయట పెట్టలేదు. సో మేము అందుకనేసే పదే పదే అడుగుతుంది ప్రభుత్వం వైఖరి ఏంటి, మీరు పబ్లిక్ పర్పస్ అంటున్నారా, సరే మాట వరుసకు అది లెటర్స్ టేక్ ఇట్ ఫర్ ఇట్ ఫేస్ వాల్యూ, బట్ వేర్ ఇస్ ద కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, అది పెట్టండి మీరు ముందు, ప్రజల ముందు అది పెడితే ఆ తర్వాత పరిశీలించచ్చు. అది కాకుండా మీరు ఇచ్చిన ప్రజెంటేషన్స్ ప్రకారం అయితే ఇంత పెద్ద స్కేల్లో కమర్షియలైజేషన్ అండ్ కాంక్రిటైజేషన్, అది నదికి మంచిది కాదు, నది పునర్జీవనం అవ్వాలంటే. అండ్ ఇంకొకటి వీళ్ళు పదే పదే వేరే దేశాల ఉదాహరణలు ఇస్తూ ఏమంటున్నారంటే అక్కడ చాలా చక్కగా చేశారు, బట్ ఆ దేశాలు అసలు నిజంగా వాళ్ళు ఇండస్ట్రియల్ పొల్యూషన్ని, టాక్సిక్ వేస్ట్ని ముందు అరికట్టారు. ఎన్నో ఏళ్ళుగా అటువంటి ప్రణాళికలు వాళ్ళు చేశారు. సోర్స్ దగ్గర, అంటే ఎక్కడైతే యాక్చువల్గా కాలుష్యం జరుగుతుందో సోర్స్ దగ్గర పొల్యూషన్ని వాళ్ళు ఆపారు. సో దానివల్ల నదుల పునర్జీవనం సాధ్యమైంది. సో అంటే మీరు ఎటువంటి వేరే దేశాల నుంచి లెసన్స్ తీసుకున్నా కూడా నిజమైన లెసన్స్ తీసుకోవాలి, కానీ మనం మాట వరుసగా అది అనేసి ఇక్కడ ఒక కమర్షియల్ అప్రోచ్ నుంచి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడం అండ్ దాని ఆధారంగా ఒక ఫోర్సుబుల్ డిస్ప్లేస్మెంట్, మేము అది ప్రశ్నిస్తున్నాం. ఇటీవల కూడా భట్టి గారు 8th మే నాడు ఒక మీటింగ్ జరిగింది MRDCL వాళ్ళతో. ఆయన సరే అంటున్నారు మేము నిర్వాసితుల సంఖ్యని తగ్గించాలనుకుంటున్నాము అనేసి. ఒకవేళ సరే మేము అది నమ్ముతాము, మీరు చెప్తున్నారంటే సరే మీకు ప్రజల పట్ల ఒక చిత్తశుద్ధి ఉంది, వాళ్ళ ఇంట్రెస్ట్ అనేసి నమ్ముతున్నాం. కానీ అలా ఉంటే జియో నంబర్ 921ని మీరు వెనక్కి తీసుకుంటారా? అందులో 3,300 ఎకరాల భూమి, 10,000 స్ట్రక్చర్స్ అని ఆల్రెడీ రాసుంది. ఇప్పటికీ ఆ జియో ఉంది. ఆ జియోని మీరు వెనక్కి తీసుకోండి. మరి ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ అబౌట్ రెడ్యూసింగ్ డిస్ప్లేస్మెంట్, సో ఆ జియోని మీరు వెనక్కి తీసుకోండి. అది ఇప్పటివరకు 6 నెలలు అయింది ఆ జియో వచ్చి, ఇంకా వెనక్కి తీసుకోలేదు. అదేవిధంగా 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ తెచ్చిన చట్టాన్ని సవరిస్తూ సామాజిక ఇది సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని వాళ్ళు తీసేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో రాశారు మేము వస్తే మళ్ళీ యథావిధిగా ఆ చట్టాన్ని 13 చట్టాన్ని పునరుద్ధరిస్తామని. 2.5 ఏళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు అది చేయలేదు. సో కాంగ్రెస్ చాలా ఈ అన్ని విషయాలు చేయాలి. చివరిగా చెప్పండి మేడం, హైడ్రా విషయంలో కూడా ఎంతమంది అడ్డుపడ్డా కానీ హైడ్రా జరిగిపోయింది. పేదల ఇండ్లు కావచ్చు, కొంతమంది కావాల్సినలే కావచ్చు, వాళ్ళు అనుకున్న వాళ్ళే అయినా ఎవరి అయినా కూల్చేయడం అనేది జరిగింది అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నమాట. కానీ ఈ మూసి పక్షాలలో కూడా అదే విధంగా జరుగుతుంది, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా అడ్డుపడ్డా అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నమాట. మరి ఇంత ప్రెస్టేజ్గా సవాల్ రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది మూసి పక్షాలను? అది వాళ్ళే చెప్పాలి. ఇది ప్రభుత్వాన్ని మీరు అడగాల్సిన ప్రశ్న. మేమేం అడుగుతున్నామంటే ప్రజాధనం అన్నది దాన్ని అసలు ఏ దిశగా నిర్వహించారు. ఇన్ఫ్యాక్ట్ నిన్ననే మేము 3 మీటింగ్లో హమాలీ వర్కర్స్ వాళ్ళకు మీటింగ్ పెట్టారు, గృహ కార్మికులు, నిన్న అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం, వాళ్ళందరూ మాకు ప్రత్యేకమైన చట్టాలు కావాలి, మాకు ప్రత్యేకమైన సంక్షేమ బోర్డులు కావాలి, మాకు మీరు నిధులు కేటాయించని మన దేశంలోని అసంఘటిత రంగ కార్మికులు మన రాష్ట్రంలో ఒక్కొక్క సెక్టర్ వాళ్ళు అడుగుతున్నారు. సో ఈ అసంఘటిత రంగానికి మీరు డబ్బులు పెడతారా? విద్య, వైద్యం దీనికి డబ్బులు పెడతారా? లేకపోతే ఇంత పెద్ద ఒక కమర్షియల్ ప్రాజెక్ట్లో రాష్ట్ర ధనాన్ని మొత్తం మీరు ప్రైమరీ ప్రాజెక్ట్గా దీన్ని అనుకుని ఇన్వెస్ట్ చేస్తారా? ఇది ప్రభుత్వం ప్రయారిటీస్కి సంబంధించిన ప్రశ్న సార్. సో ఎక్కువ కార్మికులకి, పేద ప్రజలకి, మధ్యతరగతికి లాభకరంగా ఉంటుందో అటువైపు ప్రజాధనాన్ని ఉపయోగించాలి, కానీ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ని పెట్టి మొత్తం మిగతా ప్రజాధనాన్ని కాంప్రమైజ్ చేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్న ఈ పన్నాగం అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ప్రజా ధనాన్ని ఎట్లా వృధా చేస్తాడో దాన్ని ఏ విధంగా ఏది ఒక డిపిఆర్ ఇక్కడ ఇవ్వకుండా ఆయన ఇష్టానుసారంగా కూల్చేస్తామంటే ఇక్కడ ఒప్పుకునేది ఎవరు లేరు. కొన్ని వేల ఇండ్లు పోతున్నాయి ఇక్కడ నుంచి, నార్సింగ్ నుంచి నాగోల్ దాకా. అంటే దాదాపుగా 10,000 కుటుంబాలు రోడ్న పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని మేము ఒప్పుకోము అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. పలుమార్లు కూడా ఇక్కడ ఉండే డిప్యూటీ సీఎం కలిసాం, బట్టి విక్రమార్కు, ముఖ్యమంత్రికి కూడా వినతి పత్రాలు ఇచ్చామని కూడా చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా కానీ మూసి పక్షాలకు మేము అడ్డు కాదు, కానీ మూసి పక్షాలన పేరుతో పేదల ఇండ్లు కూల్చేసి రియల్ ఎస్టేట్ చేస్తామంటే ఊరుకునేది లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.